హలో ఎవ్రీవన్, నేను రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. కైలాష్ మానసరోవర్. ఇది ఒక జర్నీ కాదు, ఇది ఒక భావన, ఒక స్పిరిచువల్ ఫీలింగ్, ఒక జీవితంలో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం విష్. కైలాష్ మానసరోవర్ యాత్ర గురించి మీకు తెలుసు కదా, అదొక పవర్ఫుల్ పిలిగ్రిమేజ్, ఎస్పెషల్లీ ఫర్ లార్డ్ శివ డివోటీస్. మౌంట్ కైలాష్ ని చూస్తుంటే మనసుకు ఒక శాంతి, ఒక కనెక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ సాక్రెడ్ జర్నీని చైనా తన పాలిటిక్స్ లో యూజ్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది. సడన్లీ చైనా చెప్తుంది మళ్ళీ ఈ యాత్రని స్టార్ట్ చేద్దాం, ఫ్లైట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామని. సో క్వశ్చన్ ఏంటంటే, ఈ మూవ్ జెన్యూనేనా లేదా ఇది ఒక స్ట్రాటజీయా అని. కైలాష్ మానసరోవర్ యాత్ర అంటే పిలిగ్రిమ్స్ మౌంట్ కైలాష్ ని సర్కంబులేషన్ చేస్తారు. సర్కంబులేషన్ అంటే పరిక్రమ. అది క్లైమ్ చేయడం కాదు, అది అందరికీ తెలుసు. చాలా మంది బిలీఫ్ ఏంటంటే లార్డ్ శివ అక్కడ ఉన్నారని బిలీవ్ చేస్తారు. సో క్లైమ్ చేయడం రాంగ్ అని హిందూ డివోటీస్ దాన్ని బిలీవ్ చేస్తారు. ఇన్స్టెడ్ అరౌండ్ కైలాష్ వాక్ చేస్తారు. అది అక్కడే ట్రెడిషన్. సైడ్ లో ఉండేది మానసరోవర్ లేక్. అందులో స్నానం చేయడం వల్ల బాడీ అండ్ సోల్ క్లెన్స్ అవుతుందని అక్కడ నమ్మకం. యాక్చువల్ గా 4 years గా ఈ యాత్రను సస్పెండ్ చేశారు. 2020లో జరిగిన ఇండియా చైనా గల్వాన్ క్లాషెస్ తర్వాత ఈ యాత్రని కంప్లీట్ గా సస్పెండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 4 years తర్వాత చైనా అంబాసిడర్ జీ ఫియాంగ్ చెప్తున్నారు, లెట్స్ రీఓపెన్ కైలాష్ యాత్ర, ఫ్లైట్స్ ఫ్రమ్ ఇండియా టు టిబెట్ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అండ్ హీ ఆల్సో మెన్షన్ కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేద్దాం బిట్వీన్ బోత్ ద కంట్రీస్ అన్నారు. సౌండ్స్ పీస్ఫుల్ కదా, బట్ బ్యాక్ సైడ్ లో ఏం జరుగుతుంది? రీసెంట్ గా ఇండియా ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ బేసెస్ ని డిస్ట్రాయ్ చేసింది. ఇండియన్ డిప్యూటీ ఆర్మీ చీఫ్ చెప్పారు, చైనా పాకిస్తాన్ కి లైవ్ సపోర్ట్ ఇచ్చింది డ్యూరింగ్ ది ఆపరేషన్ అని. రియల్ టైమ్ శాటిలైట్ డేటా ట్రాకింగ్ అన్ని సపోర్ట్ ఇచ్చారు అని. సో ఒక సైడ్ పీస్ చెప్తూ ఇంకో సైడ్ మిలిటరీ సపోర్ట్ ఇస్తున్న కంట్రీ సైడ్ నిలబడదామా? చైనా మాత్రం చెప్పింది దే డిడెంట్ టార్గెట్ ఎనీ థర్డ్ కంట్రీ అని, బట్ మన ఆర్మీ చెప్పింది దే డిడ్ అని. సో ఫేక్ ఒక సాఫ్ట్ మాస్క్ లాగా వాడుతున్నారా డిప్లొమసీకి? చైనా ఇప్పుడు ఒక స్పిరిచువల్ కనెక్షన్ ని యూజ్ చేస్తుంది. పిలిగ్రిమేజ్ రీఓపెన్, ఫ్లైట్స్ ప్లాన్ అండ్ సాఫ్ట్ స్పీచ్. బట్ బ్యాక్ సైడ్ లో పొలిటికల్ గేమ్స్ ఉంటున్నాయి. టిబెట్ ప్రెషర్, పాకిస్తాన్ సపోర్ట్ అండ్ ఇండియాని ఐసోలేట్ చేయడం. దలైలామా సక్సెసర్ ని ఇండియా నుంచి సెలెక్ట్ చేస్తామని చెప్పిన తర్వాత చైనా ఇమీడియట్ గా రెస్పాండ్ అయింది. దట్స్ ఇంటర్ఫియరెన్స్ అని. నేను కైలాష్ యాత్ర కూడా ఫేక్ లో ఫేస్ డిప్లొమసీలో ఎజెండా ఉంటుందేమో అని డౌట్. అండ్ వై కైలాష్ ఇస్ సో స్పెషల్? మౌంట్ కైలాష్ ని లార్డ్ శివ అబోర్డ్ లాగా కన్సిడర్ చేస్తాం. No one ever climbed it and no one should. క్లైమ్ చేయడం రాంగ్ అని హిందూస్, బుద్ధిస్ట్, జైన్, బోన్ ట్రెడిషన్స్ లో చెప్పారు. పరిక్రమ అరౌండ్ ద మౌంటైన్ ఈస్ కన్సిడర్డ్ సాక్రెడ్. అది చేసి పాస్ట్ కర్మాని క్లెన్స్ చేయడం అని నమ్మకం. కమింగ్ టు ఈజ్ ఇట్ డివోషన్ ఆర్ డిప్లొమసీ? యాత్ర స్టార్ట్ అవుతుందంటే డివోటీస్ కి అది చాలా సంతోషం. కానీ ఇప్పుడు చైనా యాత్ర ఓపెన్ చేయడంలో యాక్చువల్ ఇంటెన్షన్ ఏంటి? ఈజ్ ఇట్ ఫర్ పీస్ ఆర్ పొలిటికల్ అడ్వాంటేజ్? లార్డ్ శివ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, లార్డ్ శివ ఎలా సైలెంట్ గా స్టిల్ గా ఉంటారో బట్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. లెట్స్ బీ లైక్ దట్, కామ్ అండ్ అవేర్. మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ లో షేర్ చేయండి. రీస్టార్ట్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, ఆర్ ఎల్స్ ఈ సాఫ్ట్ డిప్లొమసీ మీద డౌట్ ఉందా? ఇఫ్ యూ ఫౌండ్ దిస్ ఎక్స్ప్లెనేషన్ హెల్ప్ఫుల్, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ రమ్యశ్రీ ఎల్లింగి సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంటిల్ దెన్, థింక్ డీప్, లీవ్ గ్రౌండెడ్ అండ్ స్టే రూటెడ్. థ్యాంక్ యూ.